హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము మెయిన్ డోర్ దగ్గర ఉన్న గడపకి డిజైన్ వేయించుకుంటున్నామండి. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం ఇంకో 2 రోజుల్లో ఉంది కదండి, అందుకే మెయిన్ డోర్కి డిజైన్ వేస్తే చాలా కలగా ఉంటుంది అనిపించింది. అతను మెయిన్ డోర్కి కలర్ వేసే ముందు దాన్ని మళ్ళీ ఎల్లో కలర్తో బ్రష్ చేశాడండి. చేశాక దాన్ని మిడిల్ పార్ట్ ఎలా మెజర్మెంట్ చేశాడంటే, ఒక తాడు తీసుకొని ఆ తాడుతో మెజర్మెంట్ చేశాడు. అలా కూడా కాకపోతే మన చేతి వేళ్ళతో మెజర్మెంట్ చేశాక ఇందులో మధ్యలో లోటస్ కోసమని అతను కలర్స్ మిక్స్ చేస్తున్నాడండి. ఇక్కడ రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ రెండు కలిపి షేడ్గా, అంటే బ్రష్ని సగం వైట్ కలర్లో ఇంకొక సగం రెడ్ కలర్లో మిక్స్ చేసి లోటస్ గీస్తున్నాడు. చూడండి, వాళ్ళు బ్రష్ పట్టుకునే విధానంలోనే అక్కడ షేడింగ్స్ వస్తాయి. మనం నార్మల్గా షేడింగ్ లేకపోతే ఎవరమైనా బ్రష్తో ట్రై చేయొచ్చు మనం కడపల మీద డిజైన్స్, కానీ షేడింగ్ మాత్రమే కొంచెం టెక్నికల్గా బ్రష్ పట్టుకోవాలి. ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వేసుకోవాలనుకుంటే మాత్రము ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనిపిస్తుందండి. అండ్ ప్రతి ఒక్కరూ మెయిన్ డోర్ అనగానే లోటస్, లేకపోతే పీకాక్స్, లేకపోతే కలశం ఇవే ఎక్స్పెక్ట్ చేస్తాము. అండ్ లీవ్స్ నార్మల్గా మనం గెస్ చేసేదే. అయితే నేను అందుకే సెంటర్ పాయింట్లో లోటస్ కావాలని చెప్పాను. అందుకే దానికోసం తను లోటస్ బాగా ట్రై చేశాడు. కాకపోతే మిడిల్లో మొగ్గ ఉంటుంది కదండి, దానికోసం చాలా ట్రై చేశాడు. కొంచెం ఫస్ట్లో మిస్ అయింది, తర్వాత బాగా గీశాడు. ఈ సైడ్ అతను గీస్తున్నాడు కదండి, గడపకి సైడ్. నేను ఇక్కడ కలశం గీయమన్నాను, కాకపోతే అతనికి కలశం రాదు మేడం అన్నారు. కలశం అయితే ట్రెడిషనల్గా కానీ సింబాలిక్గా కానీ బాగుంటుంది అన్న ఒపీనియన్ తోటి చూశాను. మాకి గడపకి చూడండి స్టెప్గా ఉందండి. మెయిన్ డోర్ దగ్గర పెద్దగా ఉన్న దాని మీద లోటస్ ఇచ్చాడు, చిన్నగా ఉంది కదండి ఇంకో పార్ట్, అక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇస్తున్నాడు. సో ప్రతి ఒక్క దగ్గర ఫ్లవర్ అనగానే పింకే పెడుతున్నారు కదండి, ఇంకా వేరే ఏదైనా కలర్ చూడండి అని చెప్పాను. సో ఓకే మేడం, వేరే కలర్ కూడా చూస్తానని చెప్పాడు. ఇది సైడ్కి, గడపకి 3 సైడ్లు ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్, నార్మల్ ఫ్లవర్స్. ఇవి ఫ్లవర్స్ అనకూడదు, ఫ్లవర్ పెటల్స్ అంటే బాగుంటుంది. అక్కడ లోటస్ వచ్చింది కాబట్టి ఇక్కడ వేరే షేప్ ఫ్లవర్స్ ఇవ్వండి అంటే ఇది 4 రెక్కల ఫ్లవర్స్ లాగా గీశాడు. సో ఇది కూడా పింకే తీసుకున్నాడు. తర్వాత ఇంకో కలర్ చూడండి అంటే అతను నెక్స్ట్ కలర్ నావీ బ్లూ తీసుకున్నాడండి. నావీ బ్లూ అంటే బాగుండదేమోనండి, అంటే ఇది కూడా షేడ్ వచ్చాక షేడ్ చేస్తాం కదా మేడం వైట్ కలర్తో, సో బాగుంటుంది అన్నాడు. ఎలా ఉంటుందో అని నాకు కొంచెం భయం వేసింది. అతను వేశాక లుక్ బాగా బ్లూ కలర్ ఫ్లవర్స్ వేశాక కూడా అవి కూడా లుక్ బాగా వచ్చిందండి. చూడండి, ఇక్కడ బ్లూ కలర్ ఫ్లవర్స్ వేశాక చాలా బాగా వచ్చింది. ఫ్లవర్స్ పక్కన చిన్న చిన్న ఫ్లవర్ పెటల్స్ పెట్టాడు. సో వీటిని అటాచ్ చేస్తూ గ్రీన్ కలర్ది ఒక తీగలు ఇచ్చారు, అంటే లత అంటారు కదండి అది. నేను వీళ్ళది పేజు సూర్య ఆర్ట్స్ అండి, వాళ్ళది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. వీరు ఒక గడపకి ఎంత ఛార్జ్ చేస్తారో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్లో పెట్టండి, నేను మీకు కాస్ట్ డీటెయిల్స్ పెడతాను. తర్వాత ఇక్కడ తీగ అన్నాను కదండి, తీగ స్టార్టింగ్లో చిన్నగా డాట్ పెట్టాడు, అంటే ఆ ఫ్లవర్ దగ్గర బ్లాజమ్ లాగా. ప్రతి దగ్గర తీగ స్ట్రైట్గా ఉంది కదండి, కొంచెం చూడండి అంటే కడప దగ్గర అక్కడక్కడ కర్వ్ ఇచ్చాడండి. ఫైనల్ అవుట్పుట్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెము డిజైన్ ఎక్కువైందేమో అనిపించింది. మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో కడప ముందు అంటే వాకిలి అంటారు కదా, వాకిలి బోడగా ఉంటుందని చెప్పి ఇక్కడ కూడా కొంచెం డిజైన్ వేయమన్నాడు. ఇక్కడ సైడ్స్లో లోటస్ ఇచ్చాడండి, సెంటర్లో ఫ్లవర్స్ ఇచ్చాడు. సింపుల్గా ఏమన్నా అని చెప్పాను. వీటిని జాయిన్ చేస్తూ మళ్ళీ తీగలు తీసుకున్నాడండి. నార్మల్గా జస్ట్ ఒక 30 minutes to 45 minutes లోపు అయిపోయిందండి డిజైన్. అదే మనమైతే హాఫ్ డే పట్టుద్దండి ఈ డిజైన్ వేయడానికి. ఎక్స్పర్ట్స్ కదండి, అందుకే ఫాస్ట్గా వేశారు. ఈ తీగ బాగానే ఉంటుంది, కానీ ఈ బ్రష్తో ఇలా ఆకులు వేస్తాం కదండి, అప్పుడు ఆ బ్రష్ పట్టుకునే విధానం ఇలాంటివి మనకి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కర్వ్స్ కూడా చాలా బాగా గీసాడండి. అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.